బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, జనసేన నాయకులు. నిజంగా మహేందర్ రెడ్డి గారు గతంలో మనం చూస్తే రైతుల కోసం కొట్లాడినటువంటి నేపథ్యంలో సిపిఐ సిపిఎం చాలా వరకు కూడా అందరూ కొట్లాడారు. కానీ ఇప్పుడు రైతుల కోసం ఏమైనా రోడ్లపైకి వస్తున్నారు అనేది వాస్తవానికి నిజమైన సత్యం. చాలా వరకు కూడా సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, వగేరా వగేరా చాలా వరకు పార్టీలు వస్తున్నాయి. కానీ రైతులకు నిజమైన నాయకుడు ఎవరు అనంటే 500 ఇస్తేనో 1000 ఇస్తేనో ఈ రైతులు ఇంటార్లే అనే పార్టీలో ఉన్నాయి తప్ప నిజంగా రైతు కోసం కష్టపడే నాయకులు ఎవరైనా ఉన్నారా? దీని లోపల రైతు అంటే ఎవరు? రైతు అంటే సుమారుగా అంటే మినిమం అంటే నేను ఒక ఉదాహరణగా చెప్తున్నా. నాకు 40 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు నేను రైతునేనా అంటే నా 40-50 ఎకరాలకు సంబంధించి వారు సేద్యం చేసుకునే వారికి ఎకరాకు 10,000 20,000 చొప్పున కౌలు తీసుకొని ఇచ్చేస్తున్నా అంటే వాళ్ళు కాదా? పెట్టుబడిదారి పెట్టిన వ్యక్తి రైతా, లేదు అంటే సేద్యం చేసుకునేవాడు రైతా? ఎవరు ఈ రైతు? ఎవరికి ఏ గవర్నమెంట్ ఏం న్యాయం చేయాలి, ఎలా చేయాలి? వాస్తవంగా ముందుగా ఈరోజు స్వతంత్ర టీవీ వారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపాను. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రైతు కన్నీటి గాథపై ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై ఈ యొక్క చర్చా వేదిక ప్రతి జిల్లాలో పెట్టడం ఏదైతుందో ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా వాస్తవంగా ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మొట్టమొదటిగా బడ్జెట్ అనేది ఒకటి చాలా ఉంటుంది. బడ్జెట్ ఇవాళ చూడండి, ఇవాళ 23,173 కోట్ల రూపాయలు రైతులకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి డబ్బులు ఎటు పోతున్నాయో అర్థం కాదు ఇంతవరకు కూడా. ఈ రాష్ట్రంలో మీరు గమనించండి, రైతులపై కేసులు, బేడీలు, జైళ్ళు. అదేవిధంగా రైతులపై కేసులే కాకుండా రైతుల వల్ల ఏదైతే అకాల వర్షంతో కానీ లేకపోతే నీటి ఎదురుతో కానీ లేకపోతే అనేక రకాలతో వాళ్ళు ఒక పంట నష్టం జరుగుతూ ఉంటుంది. మరి పంట నష్టం జరుగుతూ ఉంటే వాస్తవంగా మనం రాజకీయ పార్టీ నాయకులు అంటున్నాం. ఓకే, రాజకీయ పార్టీ రాజకీయ ప్రభుత్వం ఉండదు అని కాదు. కానీ వాస్తవంగా ఏంటంటే ఇవాళ విఆర్ఓ కంచెలు మొదలు పెడితే ఇవాళ జిల్లా కలెక్టర్ దాకా వీళ్ళు ఏం చేస్తున్నారు? వాస్తవంగా ఇవాళ ప్రతి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత ఇక గ్రామ స్థాయి నుంచి ఇవాళ కలెక్టర్ దాకా నివేదిక ఇస్తారు. వాస్తవంగా ఒక గ్రామంలో ఇవాళ ఎంత పంట నష్టం జరిగింది, ఆ పంట నష్టం ఏదైతే ఉందో వాస్తవంగా రైతు దగ్గరికి పోయే ఆ నష్టాన్ని సేకరించే బాధ్యత తీసుకోవాలి. ఇవాళ రైతు ఆఫీసర్ చుట్టూ తిరిగినా కూడా కనీసం వాళ్ళ పంట నష్టాన్ని కనీసం సేకరించే ఒక అధికారం లేకుండా పోయిండు. ఇవాళ అధికారి సేకరిస్తే ప్రభుత్వం ఎంత పోయింది అనేది కూడా ఇప్పుడు రైతుకు తెలుస్తుంది. నా పంటకి ఇంత నష్టం జరిగింది అనేది రైతుకు తెలుస్తుంది. రైతు కొట్టడానికి అవకాశం ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, సర్పంచ్ కంచెలు మొదలెడితే ఎమ్మెల్యే దాకా ఎవరైతే ఉంటారో అందరికీ ఒక నివేదిక ఉంటుంది. ఇవాళ నివేదిక ఇచ్చే పరిస్థితులు కూడా అధికారులు ఉండేవారు. వాళ్ళు కూడా లంచాలకు ఎగబడి ఇవాళ మొత్తం రైతులు నష్టపరిచేది రాజకీయ నాయకులు అయితే, రెండోది అధికారులు. ఇవాళ లంచాలకు ఎగబడ్డారు. ఇవాళ మీరు గమనించండి, కౌలు రైతుల గురించి మాట్లాడుతుంది. ఇవాళ కౌలు రైతుల వాస్తవంగా ఏంటంటే గుర్తింపు కార్డులు జారీ చేయాలి. గుర్తింపు కార్డులు జారీ చేయడం కాకుండా వాళ్ళకు సంక్షేమ పథకాలు కానీ, బ్యాంకు రుణాలు కానీ, అదేవిధంగా పంట నష్ట పరిహారం కూడా రైతు ఏదైతే కౌలు రైతుకు అందించాలి. మళ్ళీ కౌలు రైతుల గురించి పట్టించుకున్న నాదు కూడా ఈ కాలంలో ఉన్నారా? ఎవరు లేరు. వాస్తవంగా ఇవాళ చాలా మెజార్టీగా ఇవాళ కౌలు రైతులు ఎక్కువ మంది అయిపోయారు. ఒరిజినల్ రైతులు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. చాలామంది వాళ్ళ పేరు మీద రైతు ఉంటుంది. వాళ్ళకు రైతు బంధు కానీ లేకపోతే గతంలో ప్రభుత్వం ఇచ్చే అన్ని బంధువులు వస్తూ ఉన్నాయి వాళ్ళకు. కానీ మరి కౌలు రైతు గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు మాత్రం ఇంతవరకు లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు రైతు పండించే పంటకు ఏదైతే ఉందో ఆ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో మీరు ప్రభుత్వాలు నిర్ణయిస్తూ ఉన్నాయి. నేను ఒక విషయం అడగాల్సుకున్నా, ఏ ప్రభుత్వం అయినా సరే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు పెడతా ఉన్నారు. వాళ్ళకు భూమి వాస్తవంగా లక్షల్లో ఉన్న భూమికి 100 రూపాయలకు 1000 రూపాయలకు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కంపెనీ ఏర్పడ్డాక కూడా వాళ్ళకు అనేకమైన ఇవాళ సబ్సిడీలు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వం న్యాయం చేస్తూ ఉన్నది. నేనేమిటంటే రైతులకు ఏవైతే పంట పెట్టిన కాంచెలు పంట చేతికి వచ్చేదాకా ఏవైతే అన్ని ఫ్రీగా ఇవ్వాలి. వాళ్ళకి అన్ని ఫ్రీగా ఇచ్చి పంట మాత్రం రైతు మాత్రం ఆయన ఏ రైతు ఏదైతే పండించే పంట ఏదైతే ఉందో ఎంత ధరకు అమ్ముకుంటారో రైతుకు మాత్రమే ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా. రైతుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన రోజే ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకపోతే దేశం కానీ బాగుపడుతుంది. అందరూ అంటారు జై జవాన్ జై కిసాన్. జై కిసాన్ ఆడవారికే వాస్తవంగా రైతే రాజు, దేశానికి రైతు అన్నం పెడతారని చెప్పేసి అంటారు. కానీ వాస్తవంగా దేశానికి అన్నం పెట్టే రైతు విషయాల్లో ఏ ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు ప్రభుత్వం రాగానే 3 విషయాలండి. ఒకటి రైతులు అంటారు, 2 యువత అంటారు, 3 మహిళలు అంటారు. వాస్తవం ఈ 3 విషయాలు ప్రభుత్వం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మరి అట్లాంటి విషయాల్లో ఇవాళ ఎందుకు మరి ఇవాళ ఆకలి చావులు రైతులు ఎందుకు ఆకలి చావులకు గురవుతూ ఉన్నారు? అదేవిధంగా
వాళ్ళ ఇంకో కొత్త విషయం వచ్చింది ఇవాళ 22A ఏదైతే ఉందో నిషేధ జాబితాలు కూడా రైతు భూములు కూడా ఇవాళ వాళ్ళకు చేస్తూ ఉన్నది ఇవాళ. రైతులు అంటే గతంలో వర్షపరపరంగా వచ్చే భూములు కానీ అదేవిధంగా వాళ్ళకు ఏదైతే సేల్ చేసిన భూములు కూడా ఇవాళ నిషేధ జాబితా వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ వాస్తవంగా రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళ పంట పొలాలకు పోవాలంటే కూడా ఇవాళ దారి లేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాంటి రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య పరిష్కరించే బాధ్యత రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీ అధికారుల మీద ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుంటే వాళ్ళు కోర్టులు న్యాసాలు అప్పించుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. అక్కడ కొట్టాటలు జరిగి పోల్చడం కూడా ఇవ్వాల్సిన అవసరం పడతా ఉన్నది వాళ్ళ. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు ఇస్తున్నారో వాళ్ళకి సమన్వయం లేక కేంద్ర ప్రభుత్వం అమలైతే నా ప్రభుత్వం నష్టం జరుగుతుంది, నా పథకం అమలైతే వాళ్ళకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి సమన్వయం లేక ఇవాళ అధికారులు కూడా ఏ ప్రభుత్వం ఏ పథకం ఇస్తుందో కూడా చెప్తలేరు. వాళ్ళు గమనించండి వాళ్ళ కేంద్రం ఏదైతే ఉందో మీరు గమనించండి. ఏది PM కిసాన్ సమ్మాన్ యోజన ఉంది, అది సంవత్సరానికి 60,000 రూపాయలు ఇస్తారు, 3 విడతలుగా 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు ఇస్తారు. ఈ పథకం ఏదైతే ఉందో రైతుకు తెలియాలి ఎవరు ఇస్తారు అనేది, ఆ విషయం చెప్పట్లేదు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇవాళ ప్రకృతి వైఫల్యాలు కానీ అదేవిధంగా ఈ యొక్క అకాల వర్షాలు, వరదలు, కరువు, తెగుల వల్ల అయితే నష్టపోయిన అవుతున్నాయో ఈ కనీసం దీన్ని బీమా చేసుకోవాలి అంటే మినిమం ప్రీమియం బీమా చేసుకోవాలనే విషయం కూడా ఇవాళ ఈ అధికారులు కనీసం రైతుకు చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా చాలా వరకు ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి కానీ రైతు దాకా పోవట్లేదు. ఇవాళ ఇవన్నీ పోవాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇవాళ ఇక అధికారులు తీసుకోవాలి, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎలక్షన్ కానీ లక్షల కోట్ల రూపాయలు పంచడము, గెలవడము, తర్వాత మళ్ళీ డబ్బు సంపాదించుకోవడమే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు తప్ప కనీసం రైతుల మీద కూడా ఎలాంటి వాళ్ళకు ధ్యాస లేదని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైట్.